సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఎలాంటివైనా ఫేస్ చేసావా? కమిట్మెంట్ లాంటివి అలాంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా? అంటే ఫేస్ చేశానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే. ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం. సో డైరెక్టర్ ఎదురుగుండా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్ ఎదురుగున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని. ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట. అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది. సో ఇట్లా నువ్వంటే క్రష్ అంట, ఇంట్రెస్ట్ ఉందంట, లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి. ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చుని మాట్లాడను. కమిట్మెంట్ అనగానే ఐ వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంటల్ ఉంటాను, చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసారు. నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది ఆ వర్డ్స్ అవి మనకు తెలియదు. మనం ఏంటి మనం కాలేజీలో చదువుకుని వచ్చాం కదా. కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారేమో. ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను. లేదు దీన్ని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ ని కొట్టి మరి నేను బయటకు వచ్చాను. ఆ డైరెక్టర్ పేరు అడగద్దు, నేను చెప్పను. పెద్ద కాదు. ఇప్పుడు నువ్వు సినిమాలకి ఛాన్సులు రావాలంటే ఎవరినైనా డైరెక్టర్ ఆఫర్లు అడుగుతావా? అడగను. అడగకపోతే ఆఫర్స్ రావు కదా ఇండస్ట్రీ. ఎలా చెప్తావు నువ్వు? సినిమాలన్నీ మనకు ఎలా కాల్స్ వచ్చాయి? నేను అడగలేదు. వస్తాయి అంటే ర్యాండమ్ గా చూస్తారు కదా. ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కాని మూవీస్ చూసి కూడా, అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు, లేకపోతే ఏదన్నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్. అరే ఈ అమ్మాయి బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. కాకపోతే ఎన్ని కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే, సీరియల్స్ చేస్తుండే, మూవీస్ చేస్తుండే, వెబ్ సిరీస్ చేస్తుండే, బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు. ఎందుకు తెలియదు. నువ్వు స్టోరీ వినవా? నార్మల్ గా వింటాను. మరి ఇప్పుడు స్టోరీ చెప్తాను, నీకు నచ్చుతుంది, నువ్వు ఓకే చెప్తావు. స్టోరీ చెప్పడం బాగా చెప్తారు, బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. డిఓపి సరిగ్గా తీయకపోయి ఉండొచ్చు, లేకపోతే డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు. సో అట్లా ఉంటది. మంచిగా యూజ్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా. అదే అంటే మళ్ళీ నువ్వు ప్రోమోలో వేసుకుంటావు కదా. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఇల్లు కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ. ఎంత పడింది? థ్యాంక్ యూ. వచ్చి బాగా చూసినందుకు, ప్రో ప్రైజానికి వచ్చినందుకు. ఐ నో థింగ్స్ హ్యాపెన్. ఎంత పడింది ఇల్లు? ఎందుకు మజా చెప్ప అందరికి ఎంత పడుతుందో నాకు అంతే పడింది అబ్బా. 3 కోట్లు 4 కోట్లు చెప్పి ఇంకా 10 కోట్లు ఇల్లు కొన్నాను, ఒక 5 కోట్ల స్థలం కొను. బయట అదే చెప్పుకుంటున్నారు. అరే నేను తీసుకుని ఒక కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీలో 10 కోట్లు పెట్టి ఐషు ఇల్లు కొందని బయట మాట్లాడు. ఎట్లా కొంటా నేను? అండ్ 10 కోట్లు ఎక్కడ ఉంటది చిన్న కమ్యూనిటీస్ లో? 2 కోట్లు ఉండొచ్చు. నీ డ్రీమ్ కదా ఇల్లు? మమ్మీ డ్రీమ్. అంటే ఏమున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఎవడు క్వశ్చన్ చేయడు అనేది మమ్మీకి ఫస్ట్ నుంచి. అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరుగు వచ్చింది. సడన్ గా నేను తీసుకొచ్చేసా మమ్మీ తమ్ముడిని బయటికి. లైక్ తను ఇంకా ఉండలేదు అని చెప్పగానే ఐ వాజ్ లైక్ ఓకే మమ్మీ నేను చూసుకుంటా. ఆ ఏజ్ లో ఏం తెలియదు మనకి, చిన్న పిల్లలం, ఏం చేసి బతికిస్తా నేను. అది వచ్చేసాక తెలిసింది. మై మామ్ ఈజ్ ఎ టీచర్. సో తనకు వచ్చేది 8,000 per month అప్పట్లో. ఫీజులకి సరిపో, ఓన్లీ ఇంటి రెంట్కే సరిపోయేది. ఇంటి రెంట్ కూడా 8,500 విజయవాడలో. మా స్కూల్ పక్కనే కొంచెం మా భవానీపురంలో అలాగే 8,000 అప్పట్లోని రెంట్ మాకు. విజయవాడ పుట్టింది పెరిగింది అంతా విజయవాడ. ఒకసారి నేను ఒక షోలో రిలేషన్దే చూసాను అన్నమాట. అది బాగా వైరల్ అయింది. బేసిక్గా సాయి లవ్, అదే ఈ లవ్ పెళ్లి అని చెప్పి అప్పుడు
నాతో నేను ఒక మూవీ చేశాను అనమాట, నాతో నేను అని చెప్పి. దానిలో మనోడే హీరో, తను హీరో, నేను హీరోయిన్. నేను సాయి కుమార్ గారు, రాజీవ్ కనకాల గారు, ఆదిత్య ఓం, ఇలా చాలా మంది ఉన్నారనమాట ప్యాడింగ్. సో ఆ రోజు ఎవరికి కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి. నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు. బట్ ప్రోమోలో ఏం చేశారు అంటే ఓన్లీ ఆ స్కిట్ కాకుండా ఏదైతే ఆ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటుందో ఆబ్వియస్లీ అయ్యే చేస్తారు కదా, ప్రోమోస్ లో అవే వస్తాయి. సో అట్లా ప్రోమో చేశారు. కానీ బాగా వైరల్ అయింది కదా, అడిగారా? చాలా మంది అనుకున్నారు మీరు రిలేషన్ నిజంగా రిలేషన్ అని అనుకున్నారు, పెళ్లి అయిపోయింది అనుకో చాలా మంది అనుకున్నారు, బట్ అవ్వలేదు. ఇప్పుడు రిలేషన్ లో లేవా? ఏంటి ఎప్పుడు రిలేషన్ ఎవరితో సాయితున్నా? సాయితో కదా, ఎప్పుడు రిలేషన్ లో లేవా అంటున్నాను. ఎప్పుడు లేనా? ఏది రిలేషన్ ఉందా? ఉన్నాను. ఎందుకు బ్రేకప్ మరి? అటు సైడ్ నుంచే వద్దనుకుంటే. మరి నీకు నార్మల్ గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా, ఇలా ఏం లవ్ చేయాలి, ఏం లవ్ చేయకూడదని, అవేమి నీకు తెలీదా? అట్లా తెలిస్తే మనం ఎట్లా ఎందుకుంటాం? ఏం చూసి ఎదుర్కొండేలా కూర్చొని ఏం లవ్ చేయాలంటే ఏం చేస్తావు, ఏం చూస్తావు నార్మల్ గా? ఏం చూస్తావేంటి? ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్, చాలా వాల్యుబుల్. లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడను, చాలా వాల్యుబుల్. కాకపోతే అంత ప్రీషియస్ థింగ్, అంత వాల్యుబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లైఫ్ లోకి వస్తే అది ఉండదు. ఇప్పుడు అదే జరిగింది అంతే. డిజర్వ్ లేని వాళ్ళు వచ్చారనమాట. ఆబ్వియస్లీ అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ప్రెజెంట్ ఏం రిలేషన్? సింగిల్? హ్యాపీ టు బి సింగిల్. వావ్. ఎందుకంటే మా మమ్మీకి చెప్పేశాను, నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళని చేసు. బేసికలీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్, పెళ్లి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే కాదు. సో ఏదో వచ్చింది అలా, దాన్ని లవ్ అంటారు, లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో. కానీ మీ ఆంటీగా ఫోటో పంపిస్తున్నా, ఆంటీకి ఒకటి. ఏంటిది? మమ్మీకి లైక్ మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఉండే అన్నమాట. సో చాలా మంది అంటే అంతమంది కూడా లేదులే, కొంతమంది. సో వాళ్ళు అడగడము అట్లా ఉండే. కానీ ఏమో మమ్మీ ఇష్టం అని చెప్పాను, బట్ నాట్ నా. ఇప్పుడు కొంచెం ఇల్లు మొత్తం క్లియర్ చేసుకోవాలి మెయిన్. అది మా మమ్మీకి రీజన్ కూడా అదే చెప్తున్నా, మమ్మీ ఫస్ట్ ఇల్లు క్లియర్ అయ్యాలి, తర్వాత పెళ్లి. ఇప్పుడు ఏమీ అంత తొందర ఏం లేదు అని చెప్పి. ఇప్పుడైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. అప్పుడే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు, మామూలుగా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తాం మళ్ళీ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.